హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ ఈజీలీ. రోజులాగే ఈరోజు కూడా సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన ఛానల్లో మంచి చలువ చేసే రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో ఇది ఒక కప్పు తాగారంటే మీ ఒంట్లో వేడిని ఇట్టే తగ్గించేస్తుంది అండ్ తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా ఒక కప్పు ఫూల్ మఖానా తీసుకున్నాను. దీన్ని తామర గింజలని కూడా అంటారు. వీటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకొని మరి ఇప్పుడు వీటిని యూస్ చేస్తున్నారండి. ప్రతి ఒక్క దగ్గర మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. వీటిని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వేరే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు తీయటి పెరుగును తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు అన్నమాట. ఈ పెరుగుని ఇలా చిలుక్కోవాలండి. ఎక్కడ కూడా పెరుగుండలు అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇందులోనే మజ్జిగ లాగా చేసుకోవడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు పెరుగుకి 1.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ బెల్లంని వేసుకోండి. తురిమి వేసుకోవాలి. ఈ బెల్లం స్వీట్ అనేది దీంట్లో టేస్ట్ బాగుంటుందండి. బెల్లం మీకు నచ్చకపోతే షుగర్నైనా వేసుకోవచ్చు. ఈ బెల్లం అనేది వీటిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా బెల్లం మజ్జిగలో బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా తరిగిన పుదీనాకుని, కొంచెం కొత్తిమీర ఆకుని వేసుకోవాలి. దీంట్లో వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఫూల్ మఖానా వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఏదైనా ఫ్రూట్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను బనానా వేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. మ్యాంగో, దానిమ్మ, యాపిల్ లాంటివి ఏవైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇది ఇలాగే సర్వ్ చేయకుండా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అండ్ ఒంటికి చాలా చలువ చేస్తుందండి. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి సర్వ్ చేస్తున్నాను. నేను చేసింది ఒక 3కి వస్తుందండి. ఇలా చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఫూల్ మఖానా అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు మనకు కావాల్సిన శక్తిని కూడా ఇస్తుందండి. తప్పక ట్రై చేయండి. ఈ సమ్మర్లో చల్లగా ఇలా చేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కుకింగ్ ఈజీలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.